దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడ్. హల్లెలూయా. దేవుడు ఈ వారమంతా ఆయన రెక్కల నీడ క్రింద మన సజీవుల గురించి ఈ యొక్క విజ్ఞాపన దినమందు ఆయన సన్నిధిలో ప్రార్థించుటకు దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడ్. హల్లెలూయా. ఈరోజు ఒక శ్రేష్టమైన మాటను దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు చెప్తున్న మాట ప్రతి ఒక్కరు ఇది నా కోసమే అని అనుకోవాలి. అంతే, ఇది నా కోసమే. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను, చూడండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న యెడల యూదులకు సహాయము విడుదలయు మరొక దిక్కుండి వచ్చును, గాని నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునుము. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాను గాక. తలలు వంచిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన దివ్యగని నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క మహాకృపను బట్టి, దయను బట్టి నిజంగా ఈ వారమంతయు మమ్మల్ని సజీవులుగా ఉంచి దాచి కాపాడి విడిపించి నెమ్మదిపరిచి శ్రేష్టమైనటువంటి నీ మందిరంలో మమ్మల్ని ఏర్పరచుకొని నీ సన్నిధిలో మా బాధలు గూర్చి, మా దుఃఖమును గూర్చి, అయ్యా మా భవిష్యత్తు గురించి నీ సన్నిధిలో ప్రార్థించి నీ వలన సహాయం పొందుకున్నట్టుకు నీ మందిరంలో మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని సరైన రీతిగా వాక్యాన్ని అర్థం చేసుకుని శ్రేష్టమైన విజ్ఞాపన నీ పాద సన్నిధిలో చేయనట్లుగా నిలబడిన నన్ను నీ కృపలో భద్రపరిచి, బలపరిచి, స్థిరపరిచి నీ బోరుగా వాడుకోమని కోరుకుంటూ యేసయ్య శ్రేష్టమైన దివ్యగన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో వారి యొక్క పేరు మీద రాయబడ్డ గ్రంథాలు అంటే స్త్రీల పేరు మీద రెండు గ్రంథాలు ఉన్నాయి. ఒకటి రూతు, 2 ఎస్తేరు గ్రంథం. మనం రూతు గ్రంథాన్ని కానీ గమనిస్తే రూతు ఒక మోయాబీరాలు, సమస్తం పోగొట్టుకొని అత్త యొక్క మాటను అర్థం చేసుకొని ఆ దేవుని యొక్క కృపను తెలుసుకొని దేవుని యొక్క రెక్కల నీడ క్రిందికి వచ్చి అక్కడ ఒక మంచి సాక్ష్యం పొంది ప్రవర్తన విషయంలో యోగ్యురాలు అనిపించుకొని ఒక యూదుడనే పెళ్లి చేసుకొని ఒక శ్రేష్టమైన స్థితిని పొందింది రూతు. ఎక్కడో మోయాబీరాలు. ఆమె బ్రతుకు మార్చబడ్డానికి గల కారణం ఒక రాత్రి ప్రార్థన. అవునా కదా? అత్త చెప్తుంది, వెళ్ళి నువ్వు బోయాజు మాత్రమే విడుదల కలగచేసేవాడు, వెళ్ళి రాత్రి ఆయన పాదంలో ఎద్దు గడుపు అంటే వెళ్ళి ఆయన కళ్ళంలో పడుకున్నప్పుడు కాళ్ళ ఎద్దుని రాత్రి అంతా కనిపెట్టి చూడండి. దేవుని సన్నిధిలో ఒక రాత్రి గడిపిన దాన్ని బట్టి ఆమె బ్రతుకు మారిపోయింది, ఆమె జీవితం మారిపోయింది. ఎక్కడైతే పరిగె ఏరుకుందో దానికే ఓనర్ అయిపోయింది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. యా ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చాం, తినడానికి ఏం లేదు, మీరు దయదలిస్తే ఏదైనా కాస్త ఏరుకొని పరిగె అంటే కోసినప్పుడు మిగిలిపోయినాయి మళ్ళీ ఏరుకోకుండా మిగిలిపోయినవి ఏరుకోవడం. ఆమె స్థితిని గమనించి బోయేజు కూడా అంటాడు, మీరు ఒకవేళ మిగిలిన ఎత్తుతారేమో, వద్దు వదిలేయండి, ఆమె తీసుకెళ్ళిపోతుంది. అలాంటి స్థితి, దీన స్థితిలో నుంచి, పరిగె ఏరుకునే స్థితిలో నుంచి ఆ కళ్ళానికి, ఆ పట్టణంలోకి ధనవంతుడైనటువంటి బోయజుకు భార్యగా ఆమె మార్చబడింది. కారణం ఏంటంటే ఆమె ప్రవర్తన, ప్రార్థన.
అయితే ఇంకొక స్త్రీ ఉంది, ఇప్పుడు ఎస్తేరు. ఈమె కూడా యూదురాలు. ఈమెకు ఆమెకు చాలా తేడా ఉంటుంది. మన జీవితాల్లో చాలాసార్లు అనుకుంటాం, మనకు తెలియకుండా కొన్ని సంఘటనలు జరిగిపోతున్నప్పుడు అసలు దేవుడు ఏం చేస్తున్నాడు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమైపోయాడు, కనిపించట్లేదే అనుకుంటాం. మీరు ఎస్తేరు గ్రంథం చదివితే అక్కడ ఎక్కడ కూడా దేవుడు అనే మాట ఉండదు, యెహోవా అనే మాట ఉండదు. మీరు చదవండి, ఎక్కడ కూడా ఉండదు. కానీ కనిపించకుండానే వారి జీవితంలో క్రియేట్ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఒక్కొక్కరి పట్ల దేవుడికి ఒక సంకల్పం ఉంది అని చెప్తున్నాను కదా, ఎప్పటి నుంచో చెప్తున్నాను. కాకపోతే ఎవరంతటి వాళ్ళు వ్యక్తిగతంగా కన్నీరు కార్చి నా పట్ల నీ చిత్తం ఏంటని అడగట్లేదు కాబట్టి దేవుడు ఆ చిత్తాన్ని బయలుపరచట్లేదు. మన జీవితంలో దేవుడు జరిగించే ఏ సంఘటన అయినా సరే అది మన మేలు నిమిత్తం ఉంటుంది, మన మేలు నిమిత్తం ఉంటుంది. ఒక ఉద్దేశాన్ని ఎరిగే దేవుడు జరిగిస్తాడు. ఆ సంఘటనలు, ఆ పరిస్థితులు జరుగుతున్నప్పుడు చాలాసార్లు మనం బాధపడతాం, దిగులు పడతాం. కానీ కాస్త ఓర్చుకోగలిగి భరించగలిగి దేవుని కృప కోసం కనిపెట్టగలిగితే దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఒక యూదురాలు. ఇప్పుడు ఎస్తేరు గురించి కానీ మనం చూస్తే ఆమె యొక్క స్థితిని కానీ, ఆమె జీవితంలో అనుకోకుండా జరిగిపోయిన సంఘటనలు, తన ప్రమేయం లేకుండానే జరిగిపోయిన సంఘటనలు కానీ మనం చూస్తే 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. షూషను కోటలో బెన్యామీనుడకు కీషునకు పుట్టిన షిమి కుమారుడకు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒకడు యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు అతడు యెకొన్యాతో పాటు యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఇప్పుడు చూడండి, పుట్టింది కానీ తల్లిదండ్రులు లేరు. చూడండి ఆమె జీవితాలు. మళ్ళీ తల్లిదండ్రులు ఏ విధంగా చనిపోయారో, ఏ విధంగా దూరం అయ్యారో, ఎవరో దయాదాక్షిణాల క్రితం బ్రతకాల్సి వచ్చింది. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే బంధుమిత్రులు పెంచే విషయంలో ఎంత, కొన్నిసార్లు మంచి మనస్సాక్షి ఉన్నవాళ్ళు, మనసున్న వాళ్ళు తమ పిల్లలతో పాటు పెంచుకుంటారు. కాస్త తేడా ఉంది అనుకుంటే మాత్రం వారిని ఒక బానిసలాగానే పెంచుతారు. కానీ బాగా వయసు వచ్చిన తర్వాత ఏమంటారంటే నేను పెంచానంటే వాడు మంచి ప్రయోజకుడు అయితే మాత్రం. మనం ఎన్నో చూస్తున్నాం. ఈమె జీవితంలో కూడా పుట్టింది కానీ తల్లిదండ్రులు లేరు. పోనీ సొంత ఊర్లో ఉండడానికి ఏదో ఇల్లు తల్లిదండ్రులు సంపాదించిన దాన్ని బట్టి సుఖపడవచ్చు ఉందిలే అనుకోవడానికి సొంత ఊరు కాదు. ఎక్కడికి వెళ్ళింది? చెర పట్టుకొని పోయింది. అంటే చెరలోకి వెళ్ళిపోయింది. నెబుకద్నెజరు కాలంలో అందరిని యెరూషలేమును కాల్చివేసి, పట్టణ ప్రాకారాన్ని కూల్చివేసి, గర్భిణీ స్త్రీల యొక్క గర్భాన్ని సైతం చీల్చి అంత క్రూరంగా వారిని ఈడ్చుకొని పోయిన ఆ గుంపులో వీళ్ళు కూడా ఒకరు. పిల్లలు ఎక్కడున్నారో, తల్లులు ఎక్కడున్నారో, ఎవరు ఏ గుంపులో ఉన్నారో, ఎవరిని ఎటు ఈడ్చుకెళ్లారో తెలియని స్థితిలో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? చెరలోకి వెళ్ళిపోయారు. చూడండి ఆమె జీవితాన్ని కానీ మనం గమనిస్తే ఆమె యొక్క ప్రమేయం లేకుండా జరిగిపోయిన సంఘటనల గురించి చెప్తున్నారు. ఆమె యొక్క ప్రమేయం లేకుండా జరిగిపోయిన సంఘటనలు. ఇప్పుడు సరే పరాయి దేశంలో ఉన్నారు, కానీ తనకు పినతండ్రిగా ఉన్నటువంటి ఈ మొర్దెకై ఆమెకు కొద్దిగా ఆసరగా ఉన్నట్టుగా మనం చదువుతాం. అయితే అక్కడ కూడా ఆమె ప్రమేయం లేకుండానే ఈ వస్తీ
రాజుకి వ్యతిరేకంగా బ్రతికింది కాబట్టి ఆ బబులోను దేశంలో ఉన్న కన్యకలను ఏదో ఒక కన్యకను రాణిగా చేయాలని ఉద్దేశంతో ఉన్నప్పుడు ఎవరైతే పెళ్లి కాని పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ ఈడ్చుకెళ్ళి అంతఃపురంలో పడేస్తారు. నాకు ఇష్టం లేదు అనడానికి లేదు. అందుకని అక్కడ తేబడి అని రాయబడి. మీరు చూడండి, మనం 8వ వచనం క్రింది భాగంలో రాజాజ్ఞయు అతని నిర్ణయం ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు శూషణ కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరకు తేబడి. అంటే ఆమెకి ఇష్టం లేదు. ఎందుకని? దేశం కాని దేశంలో ఎక్కడ ఉంటుందో ఎలా ఉండాలో తెలియదు. కానీ బలవంతంగా కూడా ఎక్కడ తీసుకెళ్ళబడింది? అంతఃపురంలోకి తీసుకెళ్ళబడింది. ఇప్పుడు ఆమె జీవితంలో మనం గమనిస్తే బబులోను చెరలోకి పోవడం ఆమె ప్రమేయం లేదు, తల్లిదండ్రులు చనిపోవడంలో ఆమె ప్రమేయం లేదు. ఇప్పుడు అక్కడ రాణి కాలేదు, కానీ బలవంతంగా కన్యకలందరిని ఎత్తుకుపోయినప్పుడు ఈమె కూడా తీసుకోపోబడింది బలవంతంగా, ఇష్టం ఉన్నా లేకపోయినా. చూడండి, మన జీవితాల్లో చాలాసార్లు అనుకుంటాం, అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది అంటే పరాయి ఊర్ల నుంచి వచ్చిన కోడలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇష్టం లేని పెళ్ళిళ్ళు ఏం కాదని ఎందుకో పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఇక్కడ తీసుకొచ్చామే, ఇక్కడ పడి ఉన్నామే అనుకుంటారేమో. దేవుడు నాకు ఇలాంటి సంబంధం ఇచ్చాడు, ఇలాంటి కుటుంబాన్ని ఇచ్చాడు, ఇలాంటి పరిస్థితి ఇచ్చాడు, ఇలాంటి బ్రతుకునిచ్చాడు, ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు అనుకుంటారేమో. జన్మనించిన దేవుడు ఖచ్చితంగా ఒక శ్రేష్టమైన జీవితాన్ని అయితే ఇస్తాడు. దాన్ని మనం గమనించగలిగే స్థితిలో ఉండగలిగితే మంచిది. ఇప్పుడు ఈమె జీవితంలో కూడా పోగు చేయబడ్డది. ఎప్పుడు పోగులు చేస్తారు? చిన్నప్పుడు కట్టెలకు వెళ్ళినప్పుడు అక్కడ కట్ట ఇక్కడ కట్టెలు కొట్టుకొని అన్ని ఒక చోట పోగు చేసి మూట కట్టుకొని కట్టుకొని ఎత్తుకుని వచ్చారు. అంతే. వాళ్ళు ఉన్న బలవంతంగా అంతా ఒక చోట కుక్కారేమో, పోగు చేశారేమో, వాళ్ళంతా లాక్కెళ్ళి ఒక చోట పడేస్తారు. ఇదన్నిటిని గమనిస్తే దీని వెనక కూడా దేవుని కృప ఉన్నట్టుగా అర్థమవుతుంది, దేవునికి చిత్తం ఉన్నట్టుగా అర్థమవుతుంది, దేవునికి సంకల్పం ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఎక్కడి వారమో, ఏ ఊర్లో పుట్టామో, ఎక్కడ ఉన్నామో, కానీ ఈరోజు ఈ సమయంలో, ఈ సంవత్సరంలో, ఈ మందిరంలో నాటబడిన వ్యక్తులుగా మన పట్ల దేవుని యొక్క సంకల్పాన్ని ఒకసారి రీకాల్ చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈమె అంతఃపురంలోకి వెళ్ళింది. ఇప్పుడు అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత ఆమెకు దేవుడు ఒక సౌకర్యాన్ని కలుగజేశాడు. దేవుడు ఒక సౌకర్యాన్ని కలుగజేశాడు. ఇప్పుడు కన్యకలందరూ ఎక్కడ ఉన్నారో ఏమో, కానీ ఈమె మాత్రం, మీరు కానీ గమనించండి, 9వ వచనం 2వ అధ్యాయం 9వ కాదు ఇంకా 9వ వచ్చి కింది భాగాన్ని మనం చదివితే, అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికెత్తెలను అంతఃపురములోని అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. ఎక్కడుంచాడు? ఒక శ్రేష్టమైన స్థలములో. హేగే దృష్టికి దయ పొందింది ఆమె చూడంగానే. అందుకని మనం చాలా మంది అంటారు, సామెత కూడా ఉంటుంది, కొందరు చూస్తే కొట్టబుద్ధి అవుతుంది, కొందరు చూస్తే పెట్టబుద్ధి అవుతుంది కదా కదా అంటారా లేదా? ఈమెను చూడగానే ఆయనకి ఏమనిపించింది? పెట్టబుద్ధి అయింది. ఆమె చూడంగానే దీనత్వం. ఇప్పుడు ఎవరి విషయంలో చూడగానే ఏదైనా చెయ్యాలనిపించింది ఎప్పుడు? మనం జనరల్గా ఆ దీనత్వం, ఆ తగ్గింపు ఉన్నప్పుడు పాపం ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఆ పర్సనాలిటీలోనే, ఆ ప్రవర్తనలోనే ఒకలాంటి మనకు అర్థమైపోద్ది గర్వం, మాటల్లో ఒకలాంటి తేడా కనిపించగానే ఏం చేయాలనిపించింది. ఎవరైనా సరే, ఎవరి విషయంలో అయినా సరే చూడగానే, ఒక వ్యక్తిని చూడగానే వాళ్ళకి మాట తీరుని బట్టి, వాళ్ళకి హావభావాలను బట్టి, దాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్లో అది బాడీ లాంగ్వేజ్ అంటారు. బాడీ లాంగ్వేజ్ అంటే మన శరీరం ఎదుటి వారి పట్ల ఉన్నప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, దానిని బట్టి ఎదుటి వారు మనం ఇంప్రెస్ అవుతారు. ఆ ఇల్లు పర్వాలేదు. ఒకవేళ అతి వినయంగా ప్రవర్తిస్తే ఏం లేదు, దానికి కూడా సామెత ఏముంది, అతి వినయం
అతి వినయం దూరద లక్షణం అణిగి అంటే అది ఏదో తేడా కొడుతున్నట్టు అట్లా కాదు, అంత అతి వినయంగా కాదు, సింపుల్గా తన స్థితిని, అంటే ఆధారపడాల్సి వచ్చినా ఖచ్చితంగా నువ్వు చేస్తే తప్ప అన్నట్టు కాకుండా, చేసినా చేయకపోయిన స్థితి ఇంతే, నేను ఇలానే అన్నట్లుగా సింపుల్గా ఉండేదాన్ని బట్టి, ఆ ప్రవర్తనను బట్టి, ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి ఈ హేగేకి ఆమె పట్ల దయ పుట్టింది. అందుకని ఆమెను మాత్రం ఒక శ్రేష్టమైన స్థితిలోకి తీసుకెళ్ళాడు. ఒకవేళ అప్పుడు అనుకోవచ్చు జరిగితే జరిగింది, ఈ యొక్క రాజ్యంలో ఒక శ్రేష్టమైన అంతఃపురంలో ఉన్నాను అనుకొని తన ఇష్టానుసారంగా తను బ్రతకలేదు. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారంటే ఒక స్థాయి వచ్చేంత వరకు కొందరి కింద అణిగిమణిగి ఉండి ఒక స్థాయి రాయంగానే రెచ్చిపోతారు, ఇంకా నాకేం లే అని అనిపోతుంది. ఇప్పుడు ఈమె బానిసగా రాబడి ఏమీ లేని దానిగా ఉండి తన ప్రమేయం లేకుండానే అంతఃపురంలోకి వచ్చిన తర్వాత అక్కడ శ్రేష్టమైన స్థలం అందు ఉన్నప్పుడు జనరల్గా మనలాంటి వాళ్ళంటే అబ్బా దేవుడు నా అదృష్టం అనుకుంటాం. దేవుడు నా అదృష్టం, నిజమే అదృష్టమే, కానీ ఆ అదృష్టాన్ని బట్టి గర్వించకూడదు, అదృష్టాన్ని బట్టి గర్వించకూడదు. ఎప్పుడైతే ఆమె బ్రతుకుల గర్వము రాకుండా ఎవరి వలనైతే ఆ స్థితి కలిగిందో అతని చెప్పినట్టుగా తను బ్రతికింది. దాదాపుగా 1 సంవత్సరం రోజులు అంతఃపురంలో ఉందాము. 6 నెలలు గోపరస తైలము, 6 నెలలు ఇంకొక తైలంతో ఆమె రోజు స్నానం చేసి, సంవత్సరం తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాలి. ఆ తైలాలు లేపనాలు అప్పట్లోనే, ఈ కాస్మోటిక్స్ ఫేషియల్స్ అప్పట్లోనే, అన్ని రకాల పూతలు అందంగా కనిపించడానికి. ఇప్పుడు కాదు, దాదాపుగా క్రీస్తుకు పూర్వం 1500 అంటే ఇప్పుడు 3500 సంవత్సరాల క్రితమే ఇప్పుడు పూసుకుంటున్నటువంటి మన మేకప్ అప్పట్లోనే ఉన్నాయి. కానీ అందుకని దేవుడు ఏమంటాడు, సుందరమైన అవయములకి ఏం అవసరం లేదు, ఎక్కువ కనిపించాలని ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఈమె అందుకని ఆయనైతే ఇది బాగుంటుందమ్మా అంటే సరే, సరే ఇది నీకు చక్కగా ఉంది అంటే సరే, అంతేకాదు నాకు తెలుసు నేను ఎంత అందగత్తెనో, నాకు ఏది నప్పుతుందో, ఏది సూట్ అవుతుందో, ఏది కట్టుకుంటే నేను అందంగా ఉంటానో అనికి ఆ అద్దం ముందు కూర్చొని తన అందాన్ని బట్టి పొంగిపోకుండా ఆయన నిర్ణయించిన దానిని బట్టి తగ్గించుకుని బ్రతికింది. ఎప్పుడైతే ఈ సంవత్సర కాలం అయిపోయిందో ఇంకా ఒక్కొక్క వంతు వచ్చింది. రాజు దగ్గరికి పోవాలి, ఫ్యాషన్ షో ఆ రోజే కదా, తెలుసా ఫ్యాషన్ షో. ఈ రోజులో మిస్ యూనివర్స్, మిస్ ఇండియా జరుగుతుంటాయి కదా, మిస్ వరల్డ్ అంటే ప్రపంచంలోని అందగత్త అని అర్థం. అట్లానే ఆ రోజుల్లో కూడా ఆ ఫ్యాషన్ షో ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితమే. ఒక్కొక్కరు వాళ్ళకి అలంకరించబడిన బట్టి రాజు దగ్గర రాగానే ఆ మందాన్ని బట్టి ఈమె నాకు సరిపోతుందా అని రాజు అనుకుంటే ఆమె రాని అంతే. ఇప్పుడు అందరు వెళ్ళారు, ఈమెకేమి ఎక్కువ అతిగా అలంకరించుకోదు లేదు. కానీ అక్కడ రాయబడిన మాట చూడండి, 2వ అధ్యాయం 15వ వచనం క్రింది భాగం నేను చదువుతాను. స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏదియు కోరలేదు. చూడండి 16వ వచనంలో, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చూడండి, ఈ హేగేను, అది నా తలంపు కాదు కానీ రాజుకు ఆమె యందు దయ పుట్టెను అని ప్రసంగంలో పాస్టర్ గారు ఏం చెప్పేవాడంటే హేగేను పరిశుద్ధాత్మతో పోల్చారు. హేగేను పరిశుద్ధాత్మతో పోల్చారు. అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన చొప్పున ఇహలోక సంబంధమైనటువంటి అలంకారాన్ని కాకుండా అంతరంగ సౌందర్యం, అందుకని సాధువైనటియు మృదువైనటియు, ఇది అంతర అలంకారం అంటే బాహ్య అలంకారం కాదు. అట్లా పరిశుద్ధాత్ముడు ఏదైతే నిర్ణయించాడో, ఏ విధంగా బ్రతకమన్నాడో, ఏదైతే ధరించమన్నాడో దాని ప్రకారం ఆమె ధరించుకున్న దాన్ని బట్టి ఇప్పుడు అందరికి ఆమె చూడంగానే అబ్బాయి ఎంత చక్కగా ఉంది. కొందరు చూడగానే ఆమె వాళ్ళ యొక్క అందాన్ని, వాళ్ళ స్థితి చూడగానే మనకు కూడా ఒకలాంటి సంతోషం అనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలను చూసారనుకోండి, ముద్దుగా క్యూట్గా రెడీ అయిన చిన్నపిల్లలను చూసారనుకోండి, అసలు ఎంత సంతోషం వస్తుంటుంది. వాళ్ళు అటు ఇటు నడవంగానే ప్రతి ఒక్కరు బుగ్గలు ఎందుకు గిలుతారంటే నచ్చింది కాబట్టి, సంతోషం అంటే ఒకలాంటి సంతోషం ఉంది కాబట్టి.
అలానే ఇప్పుడు ఈ ఎస్తేరు చూడగా అందరూ కూడా దయ పుట్టింది, సంతోషబ్బా చాలా చక్కగా ఉంది, ఈమైతే రాజుకు బాగుంటుంది అని అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నది కాదు కదా. ఎప్పుడైతే రాజు దగ్గరికి వచ్చిందో చూడండి 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆమె బాధ పోయింది, దిగులు పోయింది, దుఃఖం పోయింది. బానిసగా వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయింది? రాణిగా. బానిసగా వచ్చిన వ్యక్తి రాణిగా. వీటన్నిటి వెనక దేవుడు హస్తం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ఇవన్నీ ఆమె మేలు కలుగునట్లుగా శ్రమ కలుగుతుందా లేదా? అందుకని దేవుడు ఉద్దేశించినవి రాబో కాలం అవి క్షేమకరములే కానీ హానికరములు కాదు అంట. అందుకని యేసేపు కూడా తన అన్నలు బాధపడితే ఇవన్నీ కూడా మన మంచి కోసం జరిగింది, ఇది మీరు బాధపడాల్సిన అవసరం లేదంట. ఇప్పుడు ఈమె రానేయింది, ఒక స్థితిలో ఉంది, ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు ఒక స్థితిలో వచ్చింది. ఇప్పుడు మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నువ్వు దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, దీనత్వంలో ఉన్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, ఏ దిక్కు నీకు లేరు అన్నప్పుడు, ఎవరు నిన్ను ఆదరించినప్పుడు, శ్రమే నీకు తోడైనప్పుడు, ఆ శ్రమలకుండా దేవుడు నిన్ను తన చిత్తానుసారంగా ఒక స్థితిలో ఏర్పరిచిన తర్వాత, ఒక స్థితికి నిన్ను తీసుకొచ్చిన తర్వాత, ఈరోజు నువ్వు తినడానికి ఒక తిండి ఉంది, బ్రతకడానికి ఒక ఉద్యోగం ఉంది, ఉండడానికి ఒక ఇల్లు ఉంది, సంతోషించడానికి నీకు పిల్లలు ఉన్నారు, ఏదో కాస్త స్థితి కలిగి ఉంది. ఒకప్పుడు లేదు, ఒకప్పుడు ఎలా ఉండేదో అనే భయంతో ఉన్న నీ బ్రతుకులో ఇప్పుడు నీవు ఉండడానికి, సంతోషంగా బ్రతకడానికి, దేవుడు నన్ను హెచ్చించాడని చెప్పుకోవడానికి, నన్ను దీవించాడని చెప్పుకోవడానికి, దేవుని కృప వల్ల నేను హెచ్చించబడ్డానని చెప్పుకోవడానికి దేవుడు ఎక్కడో యూదా దేశంలో నుంచి చెరపట్టి బబులోను దేశంలో తీసుకువెళ్ళి అక్కడ బలవంతంగా తీసుకురాబడి అక్కడ దేవుడు రాణిగా చేశాడు. ఇప్పుడు రాణిగా చేసిన తర్వాత దీని అంతటి పట్ల దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మనం చదివిన మూలవాక్యంలోకి వెళ్దాం. 4వ అధ్యాయం 14వ వచనం కింది భాగం చివరి వచనం, ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము. ఈ సమయమును బట్టి ఏంటి ఆ సమయం చెప్పండి, తెలియదా మీకు స్టోరీ? ఈ సమయమును బట్టి, ఏ సమయం బట్టి? ఇప్పుడు మొర్దెకై నా కూతురు లేకుంటే రాణి అని గర్వించే సంతోషించే సమయం ఉందా వాళ్ళ బ్రతుకులో? లేదు అని అంటాడు. నువ్వు రాణివైనంత మాత్రాన నీ గోత్రం ఏం తెలియజేయకూడదు అంటాడు. ఇప్పుడు తన ప్రజలకు ఏం కలిగింది? ఒక శ్రమ వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది. ఆ దేశములో యూదా దేశం అంటే యూదా ప్రజలందరూ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒకే రోజు సమూల నాశనం చేయడానికి హామాన్ అనే వ్యక్తి కంకణం కట్టుకొని డేట్ ఫిక్స్ చేసేసాడు. చూడండి, ఒకే రోజు యూదులందరినీ, ఒక్కరిని కాదు మొత్తాన్ని ఒక రోజు చంపాలని రాజు దగ్గర నుంచి కూడా అధికారం తెచ్చుకున్నాడు. ఇంకా ఆల్రెడీ అంచెగారులను పంపించేశాడు. ఎక్కడెక్కడ ఉన్నారో చెదిరిపోయిన అందుకెళ్ళి పలానా తారీఖు ఎక్కడ యూదులు ఉన్నారో, యూదులు అనబడిన వారిని ఒక్క రోజే ఏ స్థలంలో ఉన్నా కందని కూడా చంపేయాలని ఒక ఆజ్ఞ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మొర్దెకై తెలిసిపోయింది. మొర్దెకై ఏమీ లేని స్థితిలో బట్టలు చించుకొని ఏడుస్తూ గగ్గోలు పెడుతూ, ఒకవేళ రాణి వలన సహాయం దొరుకుతుందేమో ఆమె కనిపించడానికి వెళ్తూ ఉంటే ఒకనొక టైంలో కనిపించింది. ఏంటి అని ఇట్లా ఉన్నాడంటే, ఇలా జరిగింది అంటే ఆమె అంటుంది, నిజమే, కానీ నేను 30 రోజుల నుంచి రాజు దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఒకవేళ ఆయనకు అనుమతి లేకపోయి ఆయన దగ్గరికి వెళ్తే రాజదండం చూపించకపోతే నేను చచ్చిపోతాను అన్నట్టుగా అన్నప్పుడు అప్పుడు ఆడిన మాటలు.
అప్పుడు అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఎక్కడి నుంచో నిన్ను తీసుకొచ్చి ఇక్కడ ఉంచినప్పుడు నీతో ఉన్నవారు బాధలో, నీ వారు అనబడిన వాళ్ళు శ్రమలో, నీ వారు అనబడే వాళ్ళ దుఃఖంలో, నీ వారు అనబడు కన్నీటిలో, నీ వారు అనబడి వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు నీ కలిగిన క్షేమ స్థితిని బట్టి నువ్వు ఊరుకుంటే కాదు, వారి రక్షణార్థమై దేవుడు నీకు ఇచ్చిన క్షేమ స్థితిలో నువ్వు చేయవలసింది ఏంటంటే వారి పక్షాన నువ్వు పోరాడాలి. ఇప్పుడు అన్న తర్వాత ఇప్పుడు మనం చదువుతాం, ఏమని అంటున్నాడు? 13వ వచనం, 13వ వచనం, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందని నీ మనసులో అనుకునవద్దు. కారణం ఏంటి? నువ్వు కూడా యూదురాలువే. దేశంలో యూదులందరిని చంపాలని ఆజ్ఞ వచ్చినప్పుడు నీవు కూడా యూదురాలువే కాబట్టి అది కూడా నీకు వర్తిస్తుంది. నువ్వు అంటే రాజనగరంలో ఉన్నావు కాబట్టి చంపారు అనుకుంటావేమో. ఆజ్ఞ అనేది అందరికీ, నువ్వు అట్లా తలంచుకుంటావేమో. దేవుడు ఆ స్థితి నుంచి నన్ను తప్పించాడు, దేవుడు ఆ స్థితి నుంచి కాపాడాడు. ఈరోజు చాలా మంది చెప్పుకునే మాటలవే, దాటవేత ప్రోగ్రామాలు, తప్పించుకుని తిరిగేవి. దేవుడు ఆ స్థితి నుంచి కాపాడాడు. మరి ఆ స్థితిలో ఉన్న వారి గురించి భారం ఎక్కడ నీ బ్రతుకులో? నిజమే, నీ దుఃఖం ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తాడు, కన్నీరు కార్చినప్పుడు దేవుడు నీకు ఓదార్పునిచ్చాడు. మరి నీతో ఉన్నవారు దుఃఖములు ఉన్నారంటే ఆ స్థితి నుంచి తప్పించాలని ఆలోచన లేకపోతే దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉన్నంత మాత్రాన దేవుడికి వచ్చే ఘనత ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి నువ్వు సంతోషించకుండా, ఎదుటి వారిని తృణీకరించకుండా ఆ స్థాయిలో, ఆ స్థానంలో నువ్వు చేయగలిగిందేంటి? మొద్దుకే అంటున్నావు, నువ్వు రాజనగరులో ఉన్నంత మాత్రాన తప్పించుకోవాలి. అంటే ఒకవేళ నాకేమి ఈరోజు సుఖంగా ఉన్నాను అనుకుంటావేమో. ఉంటుందా చెప్పండి? ఒకరోజు వాళ్ళకు, ఇంకొక రోజు మనకు. అందుకని దావీదు అంటాడు, నేను క్షేమకాలమున నేను కదల్చబడని నేను అనుకున్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా నాకు డబ్బు ఉంది, ధనం ఉంది, రాజును, నన్ను ఎవరేమనుకుంటారు అనుకున్నాను. ఏం చేశాడు? ఉన్న పలానా రాజ్యము, బట్టలు వదిలి చెప్పులు లేకుండా కొండల తట్టు తిరగాల్సి వచ్చింది. అర్థమవుతుందా? ఇంట్లో ఉన్న కన్న కుమారుడే ఇట్లా పరిగెత్తించాడు. పరిస్థితులు మారిపోతాయి అని అంటాడు. నేను క్షేమంగా ఉన్నాను, రాజుగా ఉన్నాను, నన్ను ఎవరేం చేస్తారనుకున్నాను. ఆయన తరమబడ్డాడు. దావీదు ఆ విధంగానే మొర్దెకై చెప్తున్నాడు, ఒకవేళ ఈరోజు నీకున్న స్థితి పర్వాలేదు, హాయిగా ఉన్నావు, ఇబ్బంది లేదు, సంతోషంగా ఉన్నావు, కానీ నువ్వు తప్పించుకోలేవు. ఏదో ఒక రోజు అది నీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని అక్కడ అంటాడు. చూడండి 14వ వచనం, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము, విడుదలయు మరొక చోట వేరొక దిక్కు నుండి వచ్చును. దేవుడు కాపాడాలనుకుంటే దేవుడు ఏదో ఒక విధంగా కాపాడుతాడు. కానీ కాపాడగలిగిన స్థితిలో ఒక వ్యక్తిని ఉంచిన తర్వాత అతను అసమర్థుడిగా, అతను తప్పి పారిపోయేవాడిగా ఉంటే, ఇప్పుడు నినివే దుర్గతి కలుగుతుంది, నాశనం అయిపోతుంది, ఒక అవకాశం ఇద్దాం అని అనుకున్నప్పుడు యోనా ఏం చేశాడు? పారిపోయాడు. ఎందుకులే, నాకు ఈ తిప్పలు వాళ్ళు వినరు, అక్కడికి వెళ్తే ఏదైనా అంటారు అనుకున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? లేదు. ఏదో ఒక విధంగా వారి జీవితంలో ఒక మార్పు రావడానికి ఏదో ఒక విధంగా ప్లాన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈమె విషయంలో కూడా అని అంటున్నాడు, ఒకవేళ నీవు కానీ నీకున్న క్షేమ స్థితిని బట్టి నాకెందుకులే అనుకుంటావేమో, కానీ వేరొక దిక్కు నుంచి అయితే సహాయము ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఒకవేళ ఈరోజు ఈ స్థలంలో ఇక్కడ కూర్చున్న మనము దేవుడు అలాంటి దీనకరమైన స్థితి నుంచి లేపి నీకు ఒక క్షేమకరమైన స్థితి ఇచ్చిన దాన్ని బట్టి, నువ్వు సంతోషంగా ఉన్న దాన్ని బట్టి, ఈరోజు నీ వారు అనబడిన వారు ఎవరైనా సరే దుఃఖంలో కన్నీటితో శత్రువు సాతాను వారి జీవితంలో కోటగట్టి ముట్టడి వేసి వాళ్ళ బ్రతుకును పతనం చేస్తూ ఒకరోజు వాళ్ళు నాశనం చేయాలి అనుకుంటే వాళ్ళు మాట వినరండి. ఏం చేస్తాం?
నేనైతే దాటి వచ్చాను, నేను చెప్పాల్సిందని చెప్పాను, చేయాల్సిందని చెప్పాను, నా చేతిలో ఏముందో రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆయన కనికరిస్తే కదా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళ గురించి కన్నీరు కార్చకుండా, బాధపడకుండా, వేదన పడకుండా, ఏ విధంగా నా ప్రజలకు క్షేమం కలుగుతుందని నువ్వు ఆలోచించకుండా, ఏం చేస్తే వాళ్ళు విడుదల పొందుతుంది, ఏం చేస్తే వాళ్ళు ఆ స్థితి నుంచి రక్షించబడతారని కనీస తలంపు లేకుండా, ఇప్పుడు నన్ను ఏం చేయడానికి ఏమి లేదు కదా అని నువ్వు తప్పించుకోవడం కరెక్ట్ కాదు. చాలా మంది కూడా నా చేతుల్లో ఏముంది అంటారు. నా చేతుల్లో ఏముంది? ఇప్పుడు ఆమె చేతుల్లో మాత్రం ఏముంది? రాని అయినంత మాత్రం అధికారం ఉందా? లేదు. కానీ తన స్థితిని, ఆ స్థితిలో భయపడకుండా దేవుని సన్నిధిలో దేవుని మీద భారం వేసి ఆమె ముందడిగేసింది. తన ప్రజల కోసం ముందడిగేసింది. ఈరోజు నా మాటలు అర్థమవుతుందా? నీ వారు అన్నవాళ్ళు దుఃఖంలో, బాధలో, కన్నీటితో, వేదనతో కృంగి వేదన పడుతున్నప్పుడు దాన్ని చూస్తూ ఈరోజు నువ్వు ఊరుకుంటే ఒకరోజు నీకు ఆ దుఃఖం వస్తుంది. ఖచ్చితంగా లెక్క ఏదో ఒక రోజు సరి చేయబడుతుంది. అందుకోసమే, ఇందు నిమిత్తమే, ఈ కాలం కోసమే దేవుడు నీకు ఈ అవకాశం ఇచ్చాడేమో. రాణితో చెప్తున్నమాట, ఇందు నిమిత్తమే నువ్వు రాజ్యానికి వచ్చావేమో. మేము రాజు దగ్గరికి వెళ్ళలేము, కానీ నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకోసమే దేవుడు నిన్ను రాజుగా మార్చాడేమో, రాజుగా ఇచ్చాడేమో. చూడండి, రాజుగా చేశాడేమో, సారీ రాణిగా చేశాడేమో. లేకుంటే ఎక్కడో బానిసగా తల్లిదండ్రులు దిక్కు మొక్కలేని వ్యక్తిని ఈరోజు రాణిగా చేశాడంటే ఒక రోజు వాళ్ళ బ్రతుకులో కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని ఈమె మాత్రమే గట్టెక్కించగలిగిన దేవుడి యొక్క సంకల్పం ఉంది కాబట్టి. అలా దేవుని సంకల్పాన్ని ఎరిగి కూడా మనం చేయలేకుండా వెనకడుగు వేస్తే అనేక మంది జీవితాలు పతనమవుతాయి. ఒకవేళ ఎస్తేరే నేనేం చేయమంటాం అని పిలవలేదు, నేను వెళ్ళలేను అని ఊరుకుండింటే ఏం జరిగిండేది? ఆ రోజు యూదులందరూ నాశనం అయ్యేవాళ్ళు కదా. అంటే నీ ప్రార్థన బట్టి, నీ తెగింపును బట్టి, నీ వారిని నీవు రక్షించుకోవడానికే దేవుడు నీకు ఒక స్థితి కలుగజేశాడు. అందుకోసమే ఈరోజు ఆయన సన్నిధిలో నువ్వు కూర్చున్నావేమో. అందుకోసమే దేవుడు నీకు ఈ స్థితిని ఇచ్చాడేమో. మరి వారి గురించి నువ్వు కన్నీరు కాల్చాల్సిన అవసరం ఉంది కదా, ఆయన సన్నిధిలో ప్రార్థించవలసిన అవసరం ఉంది కదా. కాబట్టి ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ఈ సమయమును బట్టియే నువ్వు రాణిగా ఇక్కడికి వచ్చావేమో. ఈ సమయం బట్టి అంటే ఏంటి? ఆ సమయం బాధలో ఉన్న వారిని బట్టి, వారి పక్షాన నువ్వు ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళడానికి, శత్రువులు చుట్టుముట్టినప్పుడు వాడిని విడుదల కలగ చేయడానికి, నియంత్రణ ఏదో ఒక ప్రయత్నం చేయడానికి దేవుడు నువ్వు ఒక కృపనిచ్చాడు. అందుకని ఆమె ఏం చేస్తుందంటే, తెగించి ఏదైతే అదైంది, నా కోసం ప్రార్థన చేయండి, 3 రోజులు ఉపవాసం ఉండండి, నేను ఉపవాసం ఉంటాను, రాజు దగ్గరికి వెళ్తాను, తేల్చుకుంటాను అని వారు ప్రార్థనలు ఉండినప్పుడు ఈమె కూడా ప్రార్థనలో ఉండి రాజు దగ్గరికి వెళ్ళి మొత్తం ఏదైతే వారికి వ్యతిరేకంగా జరిగిన కుట్రను తెలియజేసి హామానునే చంపించేసి. చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందు నిమిత్తం మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం? ఏ సమయాన్ని బట్టి ఈరోజు మనం ఉన్నాం? మరి మనతో ఉన్నవారు, మన సంఘస్థులు, మన రక్త సంబంధికులు, బంధుమిత్రులు, మన స్నేహితులు ఈరోజు దేవుని ఎరగకుండా, దేవుని సన్నిధికి రాకుండా, పాపంలో, శాపంలో, రోగాలతో, వేదనతో దిక్కులేని వారిగా దేవుని సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీకుంటే ఒక స్థితి, ఒకప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉన్న దానివే, కానీ ఈరోజు దేవుని ఎరగగలిగి ఆయన దగ్గరికి వెళ్ళగలిగి ప్రార్థించగలిగిన స్థితి దేవుడు నీకు ఇచ్చినప్పుడు వెనకేం చేయడం కరెక్టేనా? చూడండి, ఆమె వెనకం చేయలేదు. ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో. దేవుడు ఈరోజు ఈ సమయమును బట్టి నీతో ఉన్నవారు బాధల్లో ఉన్న ఆ స్థితిని బట్టే ఈరోజు వారిని తీసివేసి వారి గురించి నువ్వు పోరాడడానికి, వారి గురించి నువ్వు ప్రార్థించడానికి, వారి గురించి నువ్వు కన్నీరు కార్చడానికి. చూడు, నెహెమ్యా కూడా తన యొక్క పితరులుండి పట్టణం కాల్చివేయబడింది అనగానే ఏం చేశాడు? ఏం చేస్తాం? వాళ్ళు చెప్పినా వినరు, మాట వినలేదు. ఇర్మియా చెప్పాడు, యెహెజ్కేలు చెప్పాడు, ఎవరి మాట వినలేదు. కాబట్టి అది జరిగింది, ఏం చేస్తాం అని అనుకోలేదు. అక్కడే కూర్చుండిపోయి కొన్ని దినములు ఉపవాసం ఉండి కన్నీరు కార్చే, అయ్యా నా పట్టణం పాడైపోయింది, ఏం చేయాలి? నేను వెళ్తానయ్యా నా ప్రజల దగ్గరికి,
ప్రాకారం లేకపోతే ఇష్టానుసరంగా ప్రతి ఒక్కడు దాడి చేసేవాడయ్యా, నేను కడతాను అని ఒక భారం వచ్చి, అందుకనే దేవుడు అక్కడ ఉంచాడేమో. కాబట్టి ఈరోజు కూడా సంఘ క్షేమము నిమిత్తం ప్రార్థించడానికే ఈ సమయాన్ని బట్టి పరిస్థితులు మారిపోతున్నాయి. మన యొక్క దేశ పరిస్థితులు అన్ని కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా మారిపోతున్నాయి. నువ్వు ధైర్యంగా నిలబడగలిగి అనేకులు ధైర్యపరచగల స్థితిలో ఉండడానికి దేవుడి సమయాన్ని ఇచ్చాడేమో. నీకున్న విశ్వాసాన్ని బట్టి, నీకున్న ధైర్యాన్ని బట్టి కొందరిని రక్షించడానికి, కొందరిని బలపరచడానికి దేవుడి సమయాన్ని ఇచ్చాడేమో. ఇప్పుడు ఆమె చేతుల్లో లేకపోయినా భారం మీద దేవుడు వేసి ఆమె ఇంట్లో కూర్చోకుండా రాజు దగ్గరికి వెళ్ళింది. అందుకని చైనాలో ఒక సామెత ఉంది, ఏంటి అంటే 1000 అడుగుల దూరమైన ఒక అడుగుతో ప్రారంభం. నువ్వు అడుగేస్తే దేవుడు నీ నడిపించే దేవుడు. అందుకని బైబిల్లో కూడా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు. నీ బ్రతుకులు విశ్వాసం ఉంటే దాన్ని కొనసాగిస్తాడు. ఏ విశ్వాసం? ఎస్తేరుది, నా ప్రజలు నేను కాపాడుకోవాలి, నా ప్రజలు నేను రక్షించుకోవాలి. దేవా, ఇదిగో నీ చేతుల్లో భారం వేసి నేను అడుగు పెడుతున్నాను, రాజుకు నా యందు దయ పుట్టించాలి అని దేవుడి మీద భారం వేస్తే ఏ ప్రవక్త వచ్చి చెప్పలేదు, అయ్యా నువ్వు ధైర్యంగా వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ప్రవక్తలు వచ్చి ప్రవచించలేదు, దర్శనాలు చెప్పలేదు, కళలు చెప్పలేదు, ధైర్యపరచలేదు, ఎవరేం చెప్పలేదు. అసలు దేవుడు ఎక్కడున్నాడు, నాకు ఎలాంటి సూచన లేదు అని బాధపడాల్సిన సమయం. కానీ వాటన్నిటి పట్టించుకోకుండా దేవుని కోసం ఆమె ముందడిగేసింది. ఈ రోజుల్లో దర్శనాలు, ప్రార్థనలు, అవి ఇవి వాళ్ళ మాటలు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ముందడిగేస్తున్నారు. నీ ప్రజలను రక్షించడానికి నీలో హృదయపూర్వకమైన భారం ఉంటే చాలు, దాన్ని బట్టి దేవుడు అన్నీ కాపాడుతాడు. చూడండి, ఆమె అడుగేసింది, దేవుడు కార్యము జరిగించాడు, వాళ్ళ శత్రువుని నాశనం చేశాడు. చూడండి, ఇప్పుడు 7వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం చదువుతాం. 16వ వచనం కింది భాగాన్ని, 16వ వచనం క్రింది భాగం. తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. తర్వాత అదే అధ్యాయంలో 21వ వచనం, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారు దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు, వారు మూలుగుట్ట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుచురు వచ్చిరి. పూరీము యూదుల క్యాలెండర్లో ఒక పండగ వచ్చింది. జనరల్గా పండగలన్నీ కూడా మోషే నిర్ణయించినవి. పండగలన్నీ కూడా పస్కా అని కానీ, ఇంక తర్వాత పర్ణశాలల పండగ అని కానీ దేవుడు క్రమాన్ని ఏర్పించాడు. కానీ పూరీము అనే పండగ దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఏం పోయింది వాళ్ళ జీవితాల్లో? మూలుగుడు పోయింది, దుఃఖము పోయింది, కన్నీరు పోయింది, పగవారు లేరు, బాధ పోయింది. ఒకరోజు సంతోషించారు అందరూ. ప్రతి సంవత్సరం అదే రోజు, ఏ రోజైతే చంపుతారని రాయబడిందో అదే రోజు విడుదల పొందారు. అంటే మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది కదా, అట్లా అన్నట్టుగా వాళ్ళ జీవితాల్లో విడుదల పొందుకున్నారు. ఆ రోజును ప్రత్యేకంగా పండగ చేసుకున్నారు. కారణం ఏంటి? ఎస్తేరు వాళ్ళని, అంటే దీనురాలుగా, దాసురాలుగా, బానిసగా ఉన్న స్థితి నుంచి దేవుడు హెచ్చించిన దాన్ని బట్టి ఆ స్థితి ఎందుకు వచ్చిందో తన తెలుసుకొని దేవుని మీద భారం వేసి అడుగుపెట్టి వెళ్ళింది. కాబట్టి ఆమె వలన తన ప్రజలకు విడుదల కలిగింది. అందుకని ఈ సమయం బట్టి నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావేమో, ఈ మందిరంలో కూర్చున్నావేమో, నీ బిడ్డలను, నీ ప్రజలను, నీ రక్త సంబంధం కాపాడుకోవడానికి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడానికి దేవుడిచ్చిన అవకాశంగా నువ్వు భావించి, ఎస్తేరు లాగా నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించగలిగితే దేవుడు విడుదల కలుగజేస్తాడు. అప్పుడు మనతో పాటు మన రక్త సంబంధులు అందరం కలిసి ఏం చేస్తామంటే దేవుడు విడుదల కలుగజేస్తాడని అనేకుల కుటుంబాలు ఏమొస్తాయి? స్తుతి కూడికలు జరుగుతాయి. దేవుడు విడిపించాడు, ఒక ఇంట స్తుతి కూడిక. దేవుడు తప్పించాడు, ఇంకొక ఇంట్లో స్తుతి కూడిక. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ఇంకొక ఇంట్లో స్తుతి కూడిక. అంటే సంతోషం జరుగుతుంది. నెమ్మది కలిగిన టైంలో ఏం చేస్తే అందరూ పోయింది దొరికిందా అనుకొని ఏం చేస్తే నాతో కూడా సంతోషించడాన్ని అందరు పిలుచుకొని సంతోషిస్తారు. ఆ రోజు కూడా వాళ్ళు కూడా సంతోషించి ఒకరికి చిచ్చు పుచ్చుకుంటూ ఆ రోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు.
అందుకోసమే రాణిని దేవుడు, ఎస్తేరుని దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు కూడా ఒక ఎస్తేరులాగా ఉండాలి. నీ ప్రజల కోసం, నీ బంధువుల కోసం, నీ రక్త సంబంధికి, నీ సంఘం కోసం, ఎవరైతే అణగారిపోయారు, ఎవరైతే దూరం అయిపోయారో, ఎవరైతే దిక్కులేని వారిగా ఉన్నారో, ఇందుకోసం నువ్వు ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే వ్యక్తిగా, వారి కోసం దివారాత్రులు కన్నీరు కార్చి వారి క్షేమం చూసే వరకు నేను ఆపనని ఒక తీర్మానంతో ప్రార్థన చేసి దేవుని భారం వేసి వారి దేవుని సన్నిధి కనిపించాలి ప్రభా, మా యొక్క సంఘం ప్రజల జీవితంలో క్షేమం కనిపించాలని ఒక ప్రార్థన ఆత్మ కలిగి ఎస్తేరులాగా భారం కలిగి ప్రార్థించడానికి ఎక్కడెక్కడ ఉన్న మనలందరినీ ఒక చోట చేర్చి ఈరోజు మనం ప్రార్థించడానికి దేవుడు కృపనిచ్చాడు. మనమందరం కూడా మనకి ఇవ్వబడిన బాధ్యతలను, ప్రార్థన భారాన్ని బట్టి మనల్ని మన వారిని రక్షించుకొని సంఘ క్షేమాభివృద్ధిలో తోడ్పడతాం. దేవుడు అలాంటి కృప అందరికీ దయచేయునుగాక. ఎస్తేరు లాంటి త్యాగపూరితమైన హృదయం ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఎస్తేరులాగా తెగించి ప్రాణం పెట్టి ప్రార్థించే సద్హృదయం ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం.